హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఈరోజైతే మసాలా క్యాప్సికమ్ చేస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి చేసుకోండి. పదండి వీడియోలోకి వెళ్ళి అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగానైతే క్యాప్సికమ్ ముక్కలను అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా నేనైతే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేశాను. ఇంకా కడాయి పెట్టుకొని అయితే దాంట్లో ఒక 2 స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి దూరంగా వేయించుకోవాలండి. ఇలా వేగాయి కదా చూడండి. ఇంకా వేగిన తర్వాతనైతే ఇవి అయితే తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇలా అన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా దాంట్లోనే ఇంకొక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇలా నువ్వులు వేసి కూడా దూరంగా వేయించుకోవాలి. ఇది కూడా వేగిపోయాయి చూడండి. ఇంక ఇది కూడా పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పక్కన ప్లేట్లో పెట్టిన తర్వాత దీంట్లోనే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. నాకైతే కొబ్బరి పొడి ఉంది కాబట్టి వేస్తున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చండి. ఇదైతే లైట్గా కలర్ చేంజ్ కాగానే తీసేసుకోవాలండి. ఇది తొందరగా వేగిపోతుంది కాబట్టి ఇలా తీసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా పక్కన పెట్టుకొని అయితే మిక్సీ జార్లో వేసుకొని అయితే చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఇంకా నేనైతే జీలకర్ర ధనియాలు అయితే వేయించుకోలేదు, ఎందుకంటే నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి అదైతే వేయించలేదండి. ఇంకా దీన్ని అయితే మెత్తని పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్నాను చూడండి. ఇంక ఇదైతే పక్కన పెట్టుకోవాలి. మనం ఇంకా వండుకోవడానికి అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ముక్కలు, ఆ క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి దీంట్లో. ఇలా వేసుకొని అయితే ఆయిల్లో వేయించుకోవాలండి. ఇలా బాగా వేగేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా ఆయిల్లోనే మొత్తం వేగాలి. ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇంకా అంతవరకు అయితే మనం మసాలా ప్రిపేర్ చేద్దాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కారము. 1.5 స్పూను ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దీంట్లో వాటర్ వేసి అయితే పేస్ట్ లాగా కలుపుకోవాలండి. ఇంకా మీ ఇష్టం, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కూడా వేసుకోవచ్చు, పోపులో కూడా వేసుకోవచ్చు. నేనైతే పోపులో వేస్తాను, ఇంకా దీంట్లోనైతే వేయట్లేదు. ఇంకా మీరు కొంచెం దీంట్లో కొంచెం పోపులో కూడా వేసుకోవచ్చు, అలాగైనా కానీ ఎలా అయినా చేసుకోవచ్చు అండి. ఇంక ఇదైతే వేగిపోయింది చూడండి. ఇంక ఇది వేగింది కదా, ఇంకొక ప్లేట్లకు పక్కన తీసుకొని అయితే పెట్టుకుందాము. ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. ఇదంతా ఇలా వేయించుకొని అయితే మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే దాంట్లో ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక 1 స్పూన్ జీరా వేసుకోవాలండి. ఇలా జీలకర్ర వేసిన తర్వాత వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2-3 పచ్చిమిర్చి వేసాను నిలువుగా కట్ చేసి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాతనైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, కారం, ఉప్పు, పసుపు, అదంతా ఆ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా వేసి కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఆయిల్లోనే. ఇలా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత అయితే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం వేసి అయితే కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలిపిన తర్వాత మనం మిక్సీ జార్లో వాటర్ వేసి కూడా ఆ వాటర్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులో వాటర్ కూడా వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసి ఆ వాటర్ మొత్తం వేసుకొని అయితే ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇలా బాగా ఉడికిన తర్వాతనైతే దాంట్లో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. అది ఇష్టం అండి, చింతపండు రసము కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు రసం అయితే వేస్తున్నాను. ఇంకా దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాతనైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని అయితే ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతనైతే ఇంకా మనం సరిపోయేంత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వాటర్ కావాల్సి ఉంటే వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి అయితే ఒక 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇలా చూడండి బాగా మరిగింది కదా, దీంట్లో కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా నలిచి అయితే కొంచెం కస్తూరి మేతి వేస్తున్నాను.
ఇలా కస్తూరి మేతి వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. నేనైతే ఇలా ప్యాకెట్సే వేస్తానండి గరం మసాలా. ఇలా ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను. ఇలా గరం మసాలా వేసి కలుపుకోవాలి. కలుపుకొని అయితే మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మగ్గింది చూడండి. ఇంకా దీంట్లోనైతే పైనుంచి అయితే కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా ఉడికిపోయి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మసాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.